తెలుగుదేశం పార్టీలో సంస్కరణల విషయంలో ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణం లేకుండా కేవలం వ్యక్తి ఆధారంగా పార్టీ నడుస్తున్నటువంటి సందర్భంలో సంస్థాగత నిర్మాణం అయితేనే లాంగ్ స్టాండింగ్లో పార్టీ నడపగలమని చెప్పి ఎన్టీఆర్ని ఒప్పించి ఆ సంస్థాగత నిర్మాణం చేసింది నాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఎన్టీఆర్ని గద్దెదించినాడు. కార్యకర్తల కేడరు నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా చంద్రబాబు వెంటున్నారు తప్పించి ఎన్టీఆర్ వెంటలేరు. అంటే సంస్థాగత నిర్మాణం యొక్క గొప్పతనం అట్లాంటిది. ఆ తర్వాత మళ్ళీ ఆ సంస్థాగత నిర్మాణానికి వారసత్వం సరైనటువంటి వారసుడుగా లోకేష్ ముందుకు వచ్చున్నారు. లోకేష్ అప్పట్లో ఏదైతే తను మొట్టమొదట విద్యార్థి దశ నుంచి చదువులు పూర్తయ్యాక పార్టీలోకి వచ్చిన తర్వాతన ట్యాబుల ద్వారా మెంబర్షిప్లు అన్నటువంటి ఒక సరికొత్త సిస్టమ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక స్మార్ట్ కార్డు ఏర్పాటు, అట్లాగే వాళ్ళకి బస్సుల్లో డిస్కౌంటు, హోటళ్లలో డిస్కౌంట్లు, ఇట్లాంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చి పెట్టింది లోకేష్. తద్వారా ఒక పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నటువంటి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చిన వాడు లోకేష్. ఆ విధంగా కార్యకర్తల్లోకి బాగా వెళ్ళగలిగాడు. ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్ ఇన్సూరెన్స్. ఇప్పుడంటే ఈ దఫా లోకేష్ పెట్టుకున్న టార్గెట్ 1 కోటి మందికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకురావడం. తద్వారా చంద్రబాబు గారితో లోకేష్ గారితో ఒక్క మెసేజ్ వెళ్తే 1 కోటి మందికి వెళ్ళిపోతుంది. అది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తీరు. ఆ 1 కోటి మందికి చేర్చేటటువంటి ప్రక్రియలో భాగంగా సాగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి అంశం. మరి అంతమందిని సభ్యులుగా చేర్చుకుంటే వాళ్ళందరికీ ఏదన్నా అయితే కనుక ఆదుకోవాలి కదా. ఆదుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు పెట్టాలంటే కష్టం. కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి కొంత, పార్టీ నుంచి కొంత కలిపేసేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో, ప్రభుత్వ ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో ఇట్లాంటిది ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇప్పుడు 2 ఏజెన్సీలతో, యునైటెడ్ ఇండియా, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్సులతో లోకేష్ ఒప్పందం చేసుకున్నారు. ఒకేసారి 1 కోటి మందికి బీమా అన్నటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక పార్టీ చేస్తున్నటువంటి ఒక అత్యంత అద్భుతం. అది రికార్డు సాధించారు. తద్వారా కార్యకర్తలకి గుండెకాయలాగా చూసుకునేటందుకు చంద్రబాబు తర్వాతన లోకేష్ ఉన్నారన్నటువంటి సంకేతం ఇచ్చారు.